పేస్టల్ కలర్ శారీకి టాజిల్స్ ఎలా వేసాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా లైట్ కలర్ శారీ, అంటే గోల్డ్ ఇంకా సిల్వర్ రెండు మిక్స్ అయ్యి ఉంది. దీనికి ఎలా వేయాలని నేను చాలా ఆలోచించాను. ఈ టూ కలర్స్ అయితే చాలా బాగా ఉందన్నమాట. టాజిల్స్ కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి, కొద్దిగా డార్క్ లైట్ లో ఉన్నాయి. ఈ శారీ ఈ కలర్ లో ఉంది, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. ఇది పళ్ళు. టాజిల్స్ అయితే ఈ గోల్డ్ కలర్ ఇంకా కొద్దిగా ఇంకా డార్క్, ఈ రెండు తీసుకున్నాను. అలాగే గోల్డ్ కలర్ బీడ్స్, పూసలు వైట్ కలర్ అన్నమాట, ముత్యాల పూసలు లాగా ఉంటాయి కదా అలాంటివి. క్రీమ్ కలర్ దారం తీసుకున్నాను. 4 లైన్లు దారం ఎక్కించుకుంటే 8 లైన్లు అవుతుంది. అది సూదులకు ఎక్కించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది పళ్ళు చూడండి, దగ్గరగా కనిపిస్తుంది. క్రీమ్ అండ్ సిల్వర్, అదే గోల్డ్ కలర్ ఇంకా సిల్వర్ కలర్ రెండు మిక్స్ అయి ఉంది. చాలా లైట్ కలర్ ఇది. దీనికి కుచ్చులు ఆపోజిట్ కలర్ కంటే సేమ్ కలర్ వేస్తేనే లుక్ గ్రాండ్ గా ఉంటుంది అనమాట. ఇంకా మనం అప్పుడు బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు. సేమ్ కలర్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ లో వేస్తే బ్లౌజ్ మనం చాలా రకాల బ్లౌజెస్ వేసుకోవచ్చు మనకు నచ్చినవి. మెరూన్ కానీ, గ్రీన్ కానీ, బ్లాక్ కానీ, లేదా సేమ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అందువల్ల నేను సేమ్ కలర్ టాజిల్స్ వేస్తున్నాను. చూసారు కదా టాజిల్స్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ముందు వీడియోస్ లో ఒక వీడియో చేశాను. ఆ టాజిల్ తీసుకుని గోల్డ్ కలర్ కట్టాను కదా, దానికి ముడి కట్టాను, కింద నుండి తీసుకోవాలి. కింద నుండి పైకి సూది తీసుకుంటే మనం దారము ముడి వేయాలన్నమాట. ముడి వేసినప్పుడు అక్కడ స్టక్ అయిపోతుంది. అది పైకి తీసిన తర్వాత ఈ ముత్యం పూస్తుంది కదా వైట్ కలర్ బీడు, అలాగే గోల్డ్ కలర్ బీడు చిన్నది వేసుకోవాలి. వేసుకుని శారీకి ఇలా కింద నుండి తీసుకుని 2-3 సార్లు ఇలా ముడి వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అందుకే ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను, అంటే టాజిల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కుచ్చులు కుట్టుకోవడం చాలా ఈజీ, హాఫ్ అన్ అవర్ లో కుట్టుకోవచ్చు అని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ టాజిల్స్ ఎలా రెడీ చేసుకోవాలి, సిల్క్ థ్రెడ్ తో టాజిల్స్ కుచ్చులు ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉంది, చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా టీవీ చూస్తూ కూడా అది చేసుకుని పక్కన పెట్టుకుంటే మన శారీస్ కి మ్యాచింగ్ అని ఇలా కుట్టుకోవడం ఈజీ. చూసారు కదా, దగ్గర చూపిస్తున్నాను. ఇలా నీడిలు కింద నుండి తీసుకుని పైకి లాక్కోవాలన్నమాట. ఆ మధ్యన పైన కట్టింది వచ్చింది కదా, అక్కడికి రావాలి, కరెక్ట్ గా సెంటర్ లోకి రావాలి. తర్వాత వైట్ కలర్ బీడు పెద్దది, పెద్ద పూస, గోల్డ్ కలర్ది చిన్నది, దీనికంటే చిన్నది తీసుకుని ఇలా ఈ రెండు తీసుకుని మనం ఒక 4 వేళ్ళంత గ్యాప్ తో నేను కుట్టుకుంటున్నాను. ఇలా కింద నుండి తీసుకుని 2-3 సార్లు ఇలా తిప్పుకుని ముడి వేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. మనం సేమ్ కలర్ టాజిల్స్ అయినా వేసుకోవచ్చు, లేదా ఆపోజిట్ అయినా వేసుకోవచ్చు. అంటే శారీలో ఉన్న బోర్డర్ కలర్, శారీ కలర్ రెండు మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. నేను అలాగే ఈ శారీ లైట్ కలర్ పెస్టల్ కలర్ కాబట్టి నేను అదే కలర్ లో వేసాను. ఇప్పుడు మనం బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. గోల్డ్ వేసుకోవచ్చు, సిల్వర్ వేసుకోవచ్చు, ఇంకా మెరూన్, బ్రౌన్, బ్లాక్, గ్రీన్ అలా ఏదైనా సరే వేసుకోవచ్చు. అందువల్ల సేమ్ కలర్. ఈ టాజిల్స్ లో మాత్రం 2 కలర్స్ ఉన్నాయి, ఒక డార్క్ ఉంది, ఒక లైట్ ఉంది చూడండి. అలా నేను 2 వేసుకున్నాను. ఒకటే వేసుకునే కంటే కొద్దిగా పెద్దగా అర్థం కానప్పటికీ లుక్ బాగుంది అనమాట. ఇలా వేసుకుంటే ఇలా వేసాను అనమాట. చాలా ఈజీగా సింపుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం కుచ్చులు కుట్టేసుకోవచ్చు శారీకి. మనం బయట వందల పెట్టి బయట వేయిస్తారు చాలా మంది. అలా కాకుండా ఇలా మన శారీస్ కి మనమే టాజిల్స్ వేసుకోవచ్చు. మంచి శారీస్ కి, గ్రాండ్ గా ఉండే శారీస్ కి, కొంచెం పట్టు శారీస్, ఫ్యాన్సీ అలాంటి వాటికి మనం ఇలా వేసుకోవచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇష్టం లేని వాళ్ళు వదిలేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం అనమాట ఇలా. అలాగే ఫంక్షన్స్ అయ్యేటప్పుడు పెళ్లి కూతుర్లు శారీస్ కానీ అలా వేపిస్తారు కదా బయట. అలా
బయట వేయించుకోకుండా మనం అంతటా మనమే కూడా ఇలా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్ కుట్టుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంది. ఇలా టాజిల్స్ వైట్ కలర్ ముత్యం పూసలాగా ఉంది కదా, వైట్ ఇంకా గోల్డ్ వేస్తే చాలా బాగుంది శారీ. ఈ టాజిల్స్ వేసినాక శారీ అందమే రెట్టింపు అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ప్లెయిన్ గా ఉండే శారీ కంటే ఇలా టాజిల్స్ వేస్తే శారీ లుక్ బాగుంటుంది, గ్రాండ్ గా అనిపిస్తుంది అనమాట. అంతకుముందు ప్లెయిన్ గా ఉంటే అంత లుక్ అనిపించదు, అంత చూడటానికి నార్మల్ గా ఉంటుంది. అదే ఈ టజల్స్ వేసిన తర్వాత మాత్రం దాని అందం రెట్టింపు అవుతుంది. అందువల్ల నేను కొద్దిగా గ్రాండ్ గా ఉండే శారీస్ కి ఇలా వేస్తాను. అంటే నా శారీస్ కనే కాదు, బయట వాళ్ళకు కూడా వేస్తాను ఇలా. చూసారు కదా, పేస్టల్ కలర్ శారీ కంటే లైట్ కలర్ శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలనేది, వైట్ కలర్ బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు చూపించాను కదా. ఈ టాజల్స్ ఎలా కట్టుకోవాలనేది ముందు వీడియోలో ఉంది, చూడండి. అంతకు ముందు 2-3 వీడియోస్ ముందు ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఎవరికన్నా తెలిసిన వాళ్ళు కూడా వేసుకుంటారు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేస్తే వేసుకుంటారు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.